మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజా ప్రతినిధులను అరెస్టు చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణచివేసేందుకు లగచర్లలో ప్రజాస్వామిక చర్యలకు దిగారని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అక్రమ కేసులు అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.